క్యాలరీస్. వాట్ ఈస్ మీన్ బై క్యాలరీస్? క్యాలరీస్ అంటే ఏంటంటే ఒక బండికి ఆ ఫ్యూయల్, డీజిల్ ఆర్ పెట్రోల్ ఎలా అయితే యూజ్ అవుతుందో, ఎలా అయితే అవసరమో మనిషికి కూడా క్యాలరీస్ అనేది అలాగే అన్నమాట. సో బండికి ఫ్యూయల్ ఎలా అవసరమో మనిషికి కూడా ఎనర్జీ కావాలంటే క్యాలరీస్ అవసరం. ఆ క్యాలరీస్ ఎక్కడి నుంచి వస్తాయంటే మనం తీసుకునే ఫుడ్ నుంచి. ప్రతి ఫుడ్ నుంచి క్యాలరీస్ వస్తాయి అన్నమాట. ప్రతి ఫుడ్లో క్యాలరీస్ వస్తాయి, కొంత క్యాలరీస్ అనేవి ఉంటాయి. మనము డైలీ ఎన్ని క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నాం, ఎంత క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి అనేది మనం తెలుసుకుంటే మనం మన డ్రీమ్ ఫిజిక్ని బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. క్యాలరీస్ హ్యూమన్ బాడీకి చాలా అవసరం, ఎందుకంటే ఇది ఒక ఎనర్జీ అనమాట. సో ఇట్ ఈస్ ఏ వన్ టైప్ ఆఫ్ ఎనర్జీ. ఒక మనిషి పరిగెత్తాలన్నా, నడవాలన్నా, పాడాలన్నా, మాట్లాడాలన్నా, బ్రీతింగ్ తీసుకోవాలన్నా, ప్రతి ఒక్కటి ఏ పని చేయాలన్నా కూడా మనిషికి అవసరమైనది ఏంటి? ఎనర్జీ. ఎనర్జీ అంటే క్యాలరీస్. సో మనిషికి మెయింటెనెన్స్ క్యాలరీస్ అనేది ఉంటుంది. మెయింటెనెన్స్ క్యాలరీస్, సర్ప్లస్ అండ్ డెఫిషియెంట్. సర్ప్లస్ అంటే మనము వెయిట్ గెయిన్ అవ్వాలంటే సర్ప్లస్లో తినాలి, వెయిట్ లాస్ అవ్వాలంటే డెఫిషిట్లో తినాలి. మనము వెయిట్ గెయిన్ అవ్వద్దు, వెయిట్ లాస్ అవ్వద్దు, మెయింటైన్ చేసుకుంటూ ఒకే వెయిట్లో వెళ్దాం అనుకుంటే మెయింటెనెన్స్ క్యాలరీస్లో మనం తినాలి. సో మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే, నువ్వు ఒక డైలీ జిమ్కి వెళ్తాను అంటే, డైలీ జిమ్కి వెళ్ళి క్యాలరీస్ బర్న్ చేస్తాను అంటే నీకు ఎంత? నీ బాడీ వెయిట్ ఇంటూ 33 ఆర్ 35. నేను ఏం పని చేయను, తింటాను పడుకుంటాను, తింటాను పడుకుంటాను అంటే బాడీ వెయిట్ ఇంటూ 30, అంతే. అది మెయింటెనెన్స్ క్యాలరీస్. నేను డైలీ జిమ్కి వెళ్తాను, స్ట్రెంత్ వర్కౌట్స్ చేస్తాను అంటే నీ బాడీ వెయిట్ ఇంటూ 36 వేసుకుంటే ఎంత వస్తుందో అది నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ అనమాట. సో ఇప్పుడు నువ్వు బల్క్ అవ్వాలి అంటే వెయిట్ గెయిన్ అవ్వాలి. వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? క్యాలరీస్ సర్ప్లస్లో తినాలని చెప్పాను కదా. సర్ప్లస్లో తినాలి అంటే 200-300 ఎక్స్ట్రా క్యాలరీస్ మన మెయింటెనెన్స్ క్యాలరీస్కి ఎక్స్ట్రా క్యాలరీస్ తీసుకోవాలి. ఎక్స్ట్రా క్యాలరీస్ ఎలాగంటే మన మెయింటెనెన్స్ క్యాలరీస్ 2000. సో బల్క్ అవ్వాలి, వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే 2300 ఆర్ 2400 అలా మనం ఒక 200-300 ఎక్స్ట్రా తీసుకుంటే మనం బల్క్ అవుతాం అనమాట. సో మళ్ళీ వెయిట్ లాస్ అవ్వాలి అంటే మనం డెఫిషియట్లో తినాలి అంటే మన క్యాలరీస్ మెయింటైన్ కలిసి 2000 అవుతే మన ఒక 200-300 తక్కువ తీసుకోవాలి డైలీ. అలా అయితే మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. సో ఇది